పార్వతి, ఇదిగో వస్తున్నానండి. ఏమిటండి? నేను ఊరికి వెళ్ళే టైం అయింది కదా. టిఫిన్ రెడీ అయిందండి. ప్రభు, ఏమండి? మావయ్య పిలుస్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే మొదలెట్టారా? కాదే, ఇది రాత్రి మొదలెట్టింది, ఇంకా ఆపనే లేదు. ఉండడా తోస్తారేమిటి? ఏరా సింహాచలం, చెట్టు కట్టిన ఆ ప్రేమ జంటను మట్టిలో పాతి పెట్టారా? మమ్మల్ని పాతి పెట్టకుండా తప్పించుకున్నాం కదండి, దానికోసమైనా ఒక ఇడ్లీ ఎక్స్ట్రాగా తినేయండి. ఏంటో మాట్లాడేది? తెలియనండి. వీళ్ళని చదువుకొట్టి వాళ్ళని విడిపించుకుపోయాడు ఒకడు. ఎవరు వాడు? ఊరికి కొత్త. పేరు తెలియదు. ఊరు? అది తెలియదు. ఎలా ఉంటాడు? చూడ్డానికి మనిషి నలుపు, కళ్ళు ఎరుపు, ఎరుపు నలుపు. నా గురించి చెప్పావా? మీ గురించి చెప్పాకేనండి మరి కూతనులు తిన్నాం. అది మాత్రమే కాదు, అయ్యగారికి లవ్ అంటే ఇష్టం ఉండదు. రేడియోలో డ్యూట్ సాంగ్ వేశారని రేడియోనే పగలగొట్టేశారు. టీవీలో దేవదాసు సినిమా వేశారని టీవీనే బద్దలు కొట్టేశారని వివరంగా చెప్పానండి. తర్వాత ఇంకేం చెప్పావు? అయ్యగారు గుడ్డును చూస్తే నీ గుండె ఆగిపోతుంది. అయ్యగారు 2 వేళ్లు ఆడిస్తే చాలు నీ 2 కళ్ళు పీకేస్తారని చెప్పాను. కానీ అయ్యగారిని ఒకసారి రమ్మని చెప్పు, ఆ 2 వేళ్లను నరికి వీధిలో కుక్కలకు ఆహారంగా వేస్తారని చెప్పాడు. ఏరా తిండిపోతు వెధవా, వాడి శవాన్ని మోసుకురమ్మని చెబితే నువ్వు శవాన్ని వచ్చి నుంచున్నావే. ఏమైందమ్మా? చంపాల్సింది కాళీని కాదు, మీ నాన్న. నా గుర్రాన్ని వెంటనే కాల్చి చెప్పాలి. అదేమిటమ్మా? ఆ గుర్రం ఖరీదు 10 లక్షలమ్మా. 10 lakhs. వాళ్ళ నాన్న అమెరికా, అమ్మ రష్యా, అబ్బా అమ్మాయి ఎవరని తెలీదు. ప్యూర్ అరేవే జాతి గుర్రం అమ్మా. ఆ ప్యూరిటీ చెడిపోయింది డాడ్. ఒక మొరటోడు, మూర్ఖుడు, అడవి మనిషి దాన్ని తాకాడు, నన్ను కూడా అవమానపరిచాడు. అయ్యో, మిమ్మల్ని అవమానించడానికి సాహసించాడా? నేను భరించలేకపోతున్నాను. ఎవరు వాడు? ఊరు కొత్త. పేరు? తెలీదు. ఊరు? తెలీదు. ఎలా ఉంటాడు? మనిషి నలుపు, కళ్ళు మాత్రం ఎర్రగా ఉంటాయి. అదే వ్యక్తి, అదే ఆనవాలు మొత్తానికి మన కోటలోకే ప్రవేశించాడు. ఇక మీద ఒక్క నిమిషం కూడా వాడి ఊర్లో ఉండకూడదు. వెంటనే వాడిని తరివేయండి. గీత, నాన్న ముఖ్యమైన కేసు విషయంగా అర్జెంటుగా ఊరికి వెళ్తున్నారమ్మా. మామీ చూశాడా? ఆ కేసులు విసిరి చెత్త కుప్పలో పడేయండి. డాడ్, మీరు వెంటనే నాతో రావాలి. వాడిని ఊరి నుంచే వెళ్ళగొట్టాలి. ఎందుకు నాన్నను పిలుస్తావు? నేనున్నది ఎందుకు? ఎందుకు? రామ్మా, వాణ్ణి చూపించు. నిన్ను అవమానపరిచిన వాణ్ణి ఈ ఊరి నుంచే కాదు, ఈ లోకం నుంచే పంపించేస్తాను. ఉదయాన్నే మొదలెట్టావా? గీత, నేను అర్జెంటుగా వెళ్ళాలమ్మా. సింహాచలం, కాళీ, నేను తిరిగి వచ్చేటప్పటికి ఆ కొత్తగా వచ్చిన వాడు ఉండకూడదు. వాడి సమాధే ఉండాలి. చిరుదివ్వెలా